అంటే తరువాతి కాలంలో విజయనగరము అని పేరు వచ్చింది కానివ్వండి, మొదట్లో ఆ సామ్రాజ్యానికి విద్యానగరము అనే పేరే ఉండేదండి. విద్యారణ్య స్వామి వారి పేరుతోనే పాపం ఆ రాజులు విద్యానగరము అని పెట్టుకున్నారు. ఆ తరువాత గురుబలం చేత, జగద్గురువుల యొక్క ఆశీస్సుల చేత వాళ్ళు సాధించినటువంటి విజయ పరంపర, ఆ విజయ పరంపరకు గుర్తుగా అది విజయనగరంగా తరువాతి రోజుల్లో అవతరించింది. ఈ విజయనగరం అనేటటువంటిది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అంటే నా ఉద్దేశం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, ఆ విధంగా రెండు రాష్ట్రాలు కూడా పూర్తిగా వ్యాపించి ఉండేది. ఇందాక మేము వస్తుంటే దారిలో చూసామండి, పెనుగొండ కోట ఉంటుంది ఇక్కడ. ఈ పెనుగొండ కోటకి ఒక పెద్ద సింహద్వారం ఉంటుంది. ఆ సింహద్వారం బయట కృష్ణదేవరాయల వారి విగ్రహం కూడా ఉంటుందండి. ఆ విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటిది కూడా విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురంలో మనం ఇక్కడ ఉన్నామండి. ఎంత గొప్ప పేరండి అనంతపురం అంటే కనుక. చక్కగా ఇలాంటి పేర్లు దురదృష్టవశాత్తు మన దేశంలో ఉన్నటువంటి పట్టణాలకు మెల్లగా అంతరించిపోతూ ఉన్నాయండి. ఇటువైపు మనం చూస్తే కనుక మనకి చక్కగా బెంగుళూరు అని, మైసూర్ అని, విజయనగరం అని ఇవన్నీ కూడా మనకు ప్రాచీన పేర్లే ఉన్నాయి. ఇటువైపు మనం చూసుకుంటూ ఇలా వెళ్ళామనుకోండి, మనకేమో హైదరాబాద్ అని, నిజామాబాద్ అని, మహబూబ్ నగర్ మొత్తం అంతా కూడా మిలేచ్ఛ నామాలు, మొత్తం అంతా కూడా మిలేచ్ఛుల పేర్లు అవన్నీ కూడాను. హైదరాబాద్ అని చెప్తాం మనం. అంటే హైదర్ అని ఒక ఆయన ఉండేవాడు. అతను ఆ యొక్క వాళ్ళ సామ్రాజ్యంలో పరమ దుర్మార్గుడు. వాడి పేరు మీద వచ్చినటువంటిది హైదరాబాద్. అది చాలదు అన్నట్లుగా మళ్ళీ అక్కడ హైదర్ నగర్ అనేటటువంటిది ఒక పేరు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే అండి ఆ విధమైనటువంటి పేర్లు అక్కడ ఉన్నాయి. కానీ మన అదృష్టం చూడండి, ఇక్కడ అనంతపురము అనే పేరు. అనంతుడంటే ఎవరండి? మహావిష్ణువు. ఏదైనా మనం కార్యక్రమం చేసుకున్నప్పుడు, వైదిక క్రతువు చేసుకున్నప్పుడు చిట్ట చివరిలో అంటే ఆశ్వలాయనంలో ఉంటుంది, మా ఋగ్వేదంలో ఉంటుందండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని మనం చెబుతాం. ఎందుకు చెబుతాం? ఈ కర్మలో వచ్చేటటువంటి లోపదోషాలు ఏవైనా ఉంటే కనుక ఆ లోపదోషాలు పోవడం కోసం, కర్మ పరిసమాప్తి కావడం కోసం మనం చాలా చక్కగా మనం ఆ యొక్క కర్మ పరిపూర్తి అయ్యే మనకు ఫలితం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఆ నామాలు స్మరిస్తాం. ఆ విధంగా అచ్యుత నామం కానీ, అనంతనామం కానీ, గోవిందనామం కానీ ఎంతో మంచి ఫలాన్ని మనకిస్తాయి. మనం కేవలం అచ్యుతాయ నమః అంటే చాలు, అనంతాయ నమః అంటే చాలు, గోవిందాయ నమః అంటే చాలు. అందులో అనంతాయ నమః మధ్యనామం చూడండి, అటు ఒక నామం ఇటు ఒక నామం. ఆ రెండు నామాల మహిమను కూడా ఈ నామానికి కొంత పంచుతూ మధ్యలో ఉన్నటువంటిది అనంతనామం. అలాంటి అనంతనామంతో ఉన్నటువంటి అనంతపురంలో మనం ఉన్నామండి. ఈ అనంతపురం కూడా మనం చూసుకుంటే కనుక విజయనగర సామ్రాజ్యంలో మనకు భాగంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకీ అనండి చాలామంది దురదృష్టవశాత్తు కృష్ణదేవరాయల్ని ఏం చేస్తారంటే ఆయన్ని కన్నడ రాజు అంటారు. ఈయన ఏ విధంగా కన్నడ రాజు అయ్యాడో నాకైతే తెలియదు. మరి కన్నడ రాజు అయినటువంటి ఆయన పెనుగొండలో కోట ఎందుకు కట్టుకున్నాడు? ఇటువైపు కాళహస్తిలోని, అలాగే శ్రీశైలం, ఇతర తిరుపతి మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఆయన గోపురాలను ఎందుకు నిర్మించాడు? ఆయన తిరుమల క్షేత్రం ఉంది చూసారా, తిరుమల క్షేత్రానికి ఆయన గొప్ప గొప్ప కానుకలు ఎందుకు ఇచ్చాడు? ఇదంతా కూడా మనం చూసుకున్నప్పుడు అనిపిస్తుందండి. ఇప్పటికీ కూడా మనం ఆనంద నిలయం అంటాం. ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం దర్శించినప్పుడు నైవేద్యాలు లోపల చేస్తూ ఉంటారండి. ఇంతింత పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి. ఆయనకు ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా తలుచుకుంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి ఇంతింత బంగారు గంగాళాల్లో నైవేద్యాలు పెట్టగలిగేటటువంటి సంపద తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నప్పటికీ కూడా నేటికి నాటి కృష్ణదేవరాయలు సమర్పించినటువంటి ఆ యొక్క ఇత్తడి గంగాళాల్లోనే ఎప్పటికీ కూడా వండి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అని అంటే కనుక ఆయన గొప్పదనాన్ని గుర్తించడం, ఆయన్ను మనం గుర్తు చేసుకోవడం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం తిరుమల ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళిన వెంటనే కుడి చేతి వైపు అనుకుంటానండి, కుడి చేతి వైపో ఎడం చేతి వైపో 3 విగ్రహాలు ఉంటాయండి. ఆ విగ్రహాలు ఎవరివి అని అంటే కనుక
మీ మీకెవరికైనా తెలుసునండి అక్కడ ఉండేటటువంటి విగ్రహాల గురించి? పూర్తి అదిగోనండి, ఒక ఆవిడ ఎవరో, మీరు చెప్పండి అమ్మా. అదండి, మనకు తిరుమల ఆలయం లోపలికి వెళ్ళగానే కృష్ణదేవరాయల విగ్రహం ఉంటుంది. ఆయనకు అటు ఇటు కూడా ఆయన భార్యలైనటువంటి చిన్నమ్మదేవి అలాగే తిరుమలదేవి అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా అక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటి అని అంటే కనుక ఏమీ లేని రోజుల్లో వాళ్ళు అవన్నీ కూడా ఇచ్చారు. ఏమీ లేని రోజుల్లో వాళ్ళు ఆలయాన్ని నిర్మించి స్వామికి అన్నీ కూడా సమర్పించుకున్నారు. కావున వాళ్ళ వంశస్థులే నేటికి కూడా ధర్మకర్తలుగా మన వాళ్ళు భావిస్తారు. అంతటి గొప్పది ఆ యొక్క విజయనగర సామ్రాజ్యం అండి. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మామూలు దానాలు చేయలేదండి. నేటికి కూడా స్వామికి అలంకరించేటటువంటి వజ్ర కిరీటాలు, మణిహారాలు అబ్బో 1, 2 అని చెప్పలేం మనం. చాలా అద్భుతమైనటువంటి సమర్పణలు ఆయన చేసుకోవడం జరిగిందండి. అలాంటి కృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యంలో చక్రవర్తి అండి? విజయనగర సామ్రాజ్యంలో ఆయన చక్రవర్తి. ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి? హరిహర రాయలు, బుక్కరాయలు. ఆ ఇద్దరికీ కూడా గురువులు ఎవరండి? మార్గదర్శకులు ఎవరండి? సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు అయినటువంటి పరమపూజ్య శ్రీ విద్యారణ్య స్వామి వారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అంత గొప్ప పీఠం ఆ యొక్క శృంగేరి పీఠం. నాటి నుండి కూడా శృంగేరి పీఠం ఎదుర్కొన్నటువంటి సమస్యలు పాపం చాలా ఉన్నాయండి. నేడు మనకు కనిపిస్తూ ఉన్నది. మనం ఎప్పుడూ కూడా మన కళ్ళ ముందు కనిపించేదంతా కూడా ఎంతో అత్యంత సాదాసీదాగా అంతా బాగానే ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ పాపం స్వాతంత్రానికి పూర్వం శృంగేరి పీఠం కూడా అనేక దాడులకు లోనయ్యింది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రకరకాల రాజుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ యుద్ధాల్లో కొంత పీఠం కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉండేది. కొంత పీఠ ఆస్తులు పాస్తులు నాశనం అయిపోతూ ఉండేవి. సరే, పీఠానికి ఆస్తులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, వాళ్ళకేం ఆస్తులు అక్కర్లేదు. కాకపోతే పీఠంలో ఉన్నటువంటి ఆలయాలు కూడా కొన్ని సందర్భాల్లో ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉందండి. పీఠంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, పండితులు, పరివారం, సేవకులు, అన్ని వర్ణాలకు చెందినటువంటి సేవకులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క యుద్ధాల్లో పీఠం ధ్వంసమైతే చాలా చాలా బాధపడుతూ ఉండేవారు. ఇలా ధ్వంసమవుతూ ఉండేది, అలా మళ్ళీ ఒక ఆయన వచ్చి ఉద్ధరిస్తూ ఉండేవాడు. ఇలా ఏదో ఒక చిన్న డ్యామేజ్ అవుతూ ఉండేది, అలా మళ్ళీ ఇంకొకరు వచ్చి ఉద్ధరిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆ యొక్క జగద్గురువుల పరంపర నేటికి కూడా శృంగేరి పీఠంలో కొనసాగుతూ వస్తూ ఉన్నదండి. సాక్షాత్తుగా అండి నేటి జగద్గురువులు మనం చూసుకుంటేనండి పరమపూజ్యులు భారతీ తీర్థస్వామి వారు. వారిని దగ్గరగా చూసిన వారికి అర్థమవుతుందండి ఎంతటి విద్యావంతులు వారు. విద్య ముఖ్యమండి. అంటే శారదాపీఠం మనందరికీ తెలుసు, దక్షిణామ్నాయ పీఠం అని మనం అంటాం. అంటే దక్షిణ ఆమ్నాయం. అంత గొప్ప పీఠానికి పీఠాధిపతిగా ఉన్నవారు ఏ విధంగా విద్యను కలిగి ఉంటారో, సాక్షాత్తుగా శారదాదేవి పీఠం మీద కూర్చుని ఉంటే ఏ విధంగా విద్యను కలిగి ఉంటుందో అంత గొప్ప విద్యను మన పూజ్య భారతీ తీర్థస్వామి వారు కలిగి ఉన్నారండి. మహామహోపాధ్యాయులు ఇక్కడే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసునండి. ఎందుకంటే వారి యొక్క వాక్యార్థాలు చూసుంటారు, వారి యొక్క ఉపన్యాసాలు చూసి ఉంటారు. వారు పండితులు వాక్యార్థాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీరు చేసేటటువంటి మార్గదర్శనం, వీరు వేసేటటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా చూసినప్పుడు వారి యొక్క విద్య ఏమిటి అనేటటువంటిది అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నదండి. వేదంలో వారికి ఉన్నటువంటి నిష్ఠాతృత్వం గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారు వచ్చినటువంటి పండితుల్లో మహాపండితులు అనేటటువంటి వాళ్ళను వారు విశేషమైనటువంటి వాత్సల్యం చేత ఒక పనస అందిస్తూ ఉంటారు. ఆ పనస ఆ పండితుల పాపం వచ్చినప్పటికీ కూడా అంత పెద్ద పీఠాధిపతి శారదా స్వరూపుల ముందు చెప్పడానికి కాస్త కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం చక్కగా ధైర్యంగా శారదాదేవి అనుగ్రహం చేత చెప్పగలుగుతూ ఉంటారు. ఆ విధంగా వారు వేదముల యందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా శాస్త్రముల యందు షట్శాస్త్రముల యందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారండి.
శాస్త్రం అనేటటువంటిది వేదం ఎంత గొప్పదో అలాగే శాస్త్రం కూడా అంతే గొప్పదండి. పైగా శాస్త్రం మనం అర్థం చేసుకోవాలి అని అంటే కనుక సాదా సీదా జ్ఞానం మనకు పనికిరాదు. వేదం అబ్బి ఉండాలి. వేదం అబ్బిన తర్వాత శాస్త్రం మనకు అబ్బాలి అని అంటే కనుక అంతటి విశేషమైనటువంటి బుద్ధిశక్తి ఉండాలి. అందున మళ్ళీ 6 శాస్త్రాలు. ఎక్కడ తర్కము, వేదాంతము అంటే వేదాంతం చిట్ట చివరిది అనుకోండి, తర్కము, వ్యాకరణము, మీమాంస అంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, అలాగే వేదాంత శాస్త్రం. ఈ విధంగా మొత్తం 6 శాస్త్రాలు కూడా అభ్యసించడము అని అంటే కనుక అది అభ్యసించడానికే చాలా కాలం పడుతుంది. నాకు తెలిసి ఒక 40 నుండి 50 ఏళ్ళు పడుతుందండి. అంత గొప్పవి 6 శాస్త్రాలు. అలాంటి శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా ఆకళింపు చేసుకుని, ఇప్పుడు చదువుకోవడం వేరు, చదువుకున్న తర్వాత వాటిని వంట పట్టించుకోవడం వేరండి. వంట పట్టించుకోవడం అంత సులభమైనటువంటి విషయమా అండి? ఆ విధంగా అధ్యయనం చేసి వంట పట్టించుకుని జీర్ణం చేసుకుని వాటి యందు సంపూర్ణమైనటువంటి నిష్ణాతృత్వాన్ని కలిగి ఉండి అది 10 మందికి కూడా ఉపయోగపడేట్టుగా వారు ఉపదేశించగలిగేటటువంటి స్థానంలో వారు ఉన్నారు అనంటే కనుక అలాంటి స్వామివారిని మన సమయంలో, ఈ సమయంలో, ఈ తరంలో మనమంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నాము అనంటే కనుక అది మన భాగ్య విశేషం తప్ప వేరు కాదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనమంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. శంకర భగవత్పాదాచార్యులు 32 ఏళ్ల లోపలే వారు చేసినటువంటి ఘనత మనకు తెలుసు. ఇది నిజంగా మానవ మాత్రుడు చేయగలడా అని మనకు అనిపిస్తుందండి. అంతే కదండి. వారికి 12 ఏళ్లకే వారికి 4 వేదాలు వచ్చేసాయటండి. 16 ఏళ్లకే వారికి అన్ని శాస్త్రాలు వచ్చేసాయట. 16 ఏళ్లకే వారు భాష్య రచన ప్రారంభించారట. ఎంత గొప్పవారు శంకరులు, ఎంత మహానుభావులు. ఇది నేటి రోజుల్లో మనం చూసుకుంటే మానవుడు చేయగలిగే పనేనా ఇది? కానీ మన దురదృష్టమో లేకపోతే మన పూర్వజన్మల్లో మనం చూసామో తెలియదు, శంకరుల్ని మనం చూడలేదండి. కానీ శంకర పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతుల్ని, జగద్గురువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాము నేడు. ఇక్కడ మనం చూసుకుంటేనండి ఆమ్నాయ పీఠాలకు ఆమ్నాయ పీఠ అనుశాసనం అని ఒక గ్రంథం ఉంటుందండి. అందులో స్పష్టంగా శంకరులు చెప్పినటువంటి ఒక వాక్యం అండి. ఏమిటి అనంటే కనుక నేను స్థాపించినటువంటి ఈ 4 ఆమ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠంలో ప్రతిష్ఠితులై ఉన్నటువంటి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి గురించి, వారిని ఉద్దేశించి వారు చెబుతూ అహమేవేతి విజ్ఞేయ అని చెప్పడం జరిగింది. వారు నేనే అని తెలుసుకోండి, వారు సాక్షాత్తుగా నేను వారి స్థానంలో ఉన్నాను అని చెప్పేసి తెలుసుకోండి. అంతేకాని నేను వేరు వారు వేరు కాదు అలాంటి భేదభావం మీరు ఎప్పుడూ పెట్టుకోకండి అని శంకరులు చెప్పడం జరిగిందండి. అందుకే ఎప్పుడైనా పీఠాధిపతులు ఇక్కడికి విచ్చేస్తే మన వాళ్ళందరూ కూడా శంకరాచార్య అనే అంటామండి, శృంగేరి శంకరాచార్య అని అంటాం. అంతేకాని అండి వారి పేరు పెట్టి పిలవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే లోకానికి తెలియాలి కాబట్టి చెబుతూ ఉంటారండి. శృంగేరి శంకరాచార్యులు అంటారు, సాక్షాత్తు మీరు శంకరాచార్యులు అంటారు. కావున వారి వయస్సు కానీ అలాగే వారి యొక్క నేపథ్యం కానీ ఇవేవి మనం చూడకూడదండి. చాలామందికి తెలియక అండి, ఇప్పుడు మనం చిన్నస్వామి వారు ఉన్నారు, వారి వయస్సును చూసి మనం ఏదైనా అజ్ఞానం చేత ఏదో మనతో సమానులేమో అనుకున్నాం అనుకోండి, మనకు మించినటువంటి అజ్ఞానులు ఈ భూమి మీద మరొక్కరు ఉండనే ఉండరు. ఎందుకనంటే ఇది చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నానండి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం అలాంటిది, ఆ స్థానానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. మనమంతా చూసే ఉంటాం. భారతీ తీర్థస్వామి వారు వారిని తదుపరి పీఠాధిపతిగా ప్రకటించేటటువంటి సందర్భంలో శారదాంబ యొక్క అనుగ్రహ ఆదేశము చేత నేను ప్రకటిస్తున్నాను అని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. అంటే సాక్షాత్తుగా వారంతటా వారు కాకుండా శారదాదేవి ఆజ్ఞ, దాంతోపాటుగా ఒక గురువుగా, జగద్గురువుగా వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, నిర్ణయాలు అవన్నీ ఉండనే ఉంటాయి. ఆ విధంగా సాక్షాత్తుగా శారదామాత యొక్క సంకల్పం చేత
భారతీ తీర్థ స్వామి వారు ఎంపిక చేసినటువంటి మహానుభావులు పరమ పూజ్యులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారండి. పేరే ఎంత గొప్పగా ఉందో చూడండి. మనందరికీ తెలుసు భారతీయ తీర్థ స్వామి వారి గురించే మనందరికీ తెలుసు. భారతి అనే పదానికి అర్థం ఏమిటండి? భారతి అని అంటే సరస్వతి అని అర్థం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.